హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో చేసుకున్న రెసిపీ వచ్చి అందరూ ఎంతో ఇష్టంగా తినే పచ్చి రొయ్యలు గోంగూర కర్రీ. ఈ కర్రీని చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. అలాగే ఫ్రెండ్స్, మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన వీడియో చూస్తే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా కర్రీ ప్రిపరేషన్ చూద్దాం. ఫస్ట్ ఇక్కడ ఒక కట్ట గోంగూర తీసుకొని నీట్గా క్లీన్ చేసి ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటే మన గోంగూర మెత్తగా ఉడికిపోతుంది. ఇన్ కేస్ మీకు మెత్తగా అవ్వకపోతే ఇలా గరిటెతో కానీ పప్పు గుత్తతో కానీ ఇలా స్మాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఒక కప్పు పచ్చి రొయ్యలు తీసుకొని ఆ రొయ్యల్లోని వాటర్ అంతా కూడా బాగా దగ్గరికి ఉడికేంత వరకు కూడా మంటను మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుందాం. నేను ఇక్కడ చిన్న రొయ్యలు తీసుకున్నాను, మీరు కావాలితే పెద్ద రొయ్యలు కూడా తీసుకోవచ్చు. ఇలా రొయ్యలు బాగా ఉడికిన తర్వాత వీటిని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులోకి కర్రీకి సరిపడగా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకొని ఈ ఉల్లిపాయలు అనేవి బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఒక 3-4 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుందాం. ఒక 4 నిమిషాల తర్వాత మనకి ఆనియన్స్ అనేవి ఇలా బ్రౌన్ కలర్లోకి వస్తాయి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకుందాం. ఒక 2 నిమిషాలు ఇలా తర్వాత సన్నగా తరిగిన టమాటా ముక్కలు వేసుకొని టమాటా ముక్కలు కూడా బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకుందాం. ఒక 2-3 నిమిషాల తర్వాత మనకి టమాటాలు సాఫ్ట్గా అవుతాయి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపు, కర్రీకి సరిపడగా కల్లుప్పు వేసుకొని మరొక నిమిషం పాటు కలుపుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న పచ్చి రొయ్యలు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ రొయ్యలను కూడా ఒక 2 నిమిషాల పాటు కలుపుకుంటూ ఉడికించుకుందాం. ఒక 2 నిమిషాల తర్వాత ఈ కర్రీకి సరిపడగా కారం వేసుకుందాం. ఇక్కడ నేను గోంగూర వేస్తున్నాను కాబట్టి కారం అనేది ఎక్కువగానే వేసుకోవాలి. 2 టీ స్పూన్ల కారం వేసుకొని కర్రీకి సరిపడగా వాటర్ వేసుకొని బాగా ఉడికించుకోవాలి. గ్రేవీకి సరిపడగా వాటర్ వేసుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ వాటర్ బాగా దగ్గరికి అయ్యేంత వరకు కూడా ఒక 3-4 నిమిషాలు ఉడికించుకుంటాం. ఇలా మరుగుతూ ఉండగా మరొక 2 నిమిషాల పాటు ఈ వాటర్ ఇంకా దగ్గరికి అయ్యేంత వరకు కూడా ఉడికించుకోవాలి. ఒక 5-6 నిమిషాల తర్వాత మనకి గ్రేవీ అనేది దగ్గరికి అవుతుంది. ఇలా దగ్గరికి అయిన తర్వాత ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా, ఒక 1/2 టీ స్పూన్ ధనియాలు జీలకర్ర పౌడర్ వేసుకొని మరొక నిమిషం పాటు కలుపుకుందాం. ఈ మసాలా బాగా పట్టిన తర్వాత మనం ముందుగానే ఉడికించి పక్కన పెట్టుకున్న గోంగూరను మొత్తం కూడా వేసుకుందాం. ఈ గోంగూర గ్రేవీలో మొత్తం కలిసేలాగా బాగా ఒక 2 నిమిషాల పాటు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనకి కర్రీ అనేది ఇంకాస్త దగ్గరికి అవుతుంది. మరొక 2 నిమిషాల పాటు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఉడికించుకుంటే మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది. చూసారు ఫ్రెండ్స్, కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఈ రకంగా కర్రీ అనేది రెడీ అయిపోతే మనకి స్టవ్ ఆన్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇక్కడ నా స్టైల్లో ఇక్కడ కర్రీకి పోపు అనేది పెడుతున్నాను. ఇలా కర్రీకి పోపు వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. డెఫినెట్గా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఈ పోపు కోసం ఎండుమిర్చి, జీలకర్ర, కరివేపాకు, వెల్లుల్లిపాయలు వేసుకొని ఈ పోపును త్వరగా వేగనించి ఇలా తాలింపు వేసుకున్నాను. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అయిన పచ్చి రొయ్యల గోంగూర కర్రీ రెడీ అయిపోయింది. డెఫినెట్గా ఈ కర్రీ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందన్నది నాకు కింద కామెంట్లో మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.